ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఈనాడులో ఏదైనా కథనం వస్తే అది టీడీపీ గెజెట్ అనుకుంటారు. ఆంధ్రజ్యోతిలో కథనం వస్తే వాళ్ళ సొంత పత్రికేగా అనేస్తున్నారు. సరే, అంతా అనుకున్నట్టు ఈ రెండు పత్రికలు చంద్రబాబుని సపోర్ట్ చేస్తున్నాయని అనుకుందాం. మరి తమిళ మీడియాకేం పని? చంద్రబాబుని పొగిడితే వాళ్ళకేం వస్తుంది? అక్కడే పదుల సంఖ్యలో పార్టీలున్నాయి. రోజుకో నాయకుడు పుట్టుకొస్తున్నాడు. వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటే అంతో ఎంతో ప్రయోజనం ఉంది. కానీ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసినంత మాత్రాన వాళ్ళకేంటి ఉపయోగం? పైగా అరవోళ్లకున్న ప్రాంతీయ అభిమానం ముందు ఎవరైనా వెనక్కు తగ్గాల్సిందే. అంత తొందరగా ఎదుటోళ్లు గొప్ప అనే మాట అనరు. కానీ చంద్రబాబు విషయంలో ఈ లెక్క మారింది. చంద్రబాబు ఫోటో కవర్ పేజీలో వేసి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని ప్రశంసలు కురిపించింది. చంద్రబాబు ఎంత సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు, పెట్టుబడుల కోసం ఎంత కష్టపడుతున్నారు, శ్రీ సిటీ ఎలా డెవలప్ అవుతోంది, తమిళ నాయకులు చంద్రబాబుని చూసి ఏం నేర్చుకోవాలి అంటూ పెద్ద కథనమే రాశారు. సౌత్ మొత్తం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఏపీ సీఎం గొప్పతనం గురించి రాసిన ఆ పత్రిక ఏదో చిన్న చితకా పత్రిక కాదు, డబ్బా కొట్టే పత్రిక కాదు, కొంత క్రెడిబిలిటీ ఉన్న పత్రిక. అందుకే ఈ కథనం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ కథనం ప్రచురించిన సందర్భం ఏంటంటే, జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. కానీ ఆ శూన్యతను భర్తీ చేయటంలో కానీ, క్యాష్ చేసుకోవటంలో కానీ ఎవరూ సఫలీకృతులు కావటం లేదు. అక్కడ పాలన కూడా నిస్తేజంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు చెందిన వారి పత్రిక పుదియా తలైమురై చంద్రబాబు ఫోటో పెట్టి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతోంది అనే హెడ్డింగ్ పెట్టి భారీ కథనం రాసింది. 4 పేజీల ఈ కథనంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.